బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా ఇప్పటికే చెన్నైలో 9 జిల్లాలకు సంబంధించి రెయిన్ ఎఫెక్ట్ ఉంది. 9 జిల్లాల్లో ఎక్కడ చూసినా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా సముద్ర తీరాన్ని మహాబలిపురం, ఆ చుట్టుపక్కల సముద్ర తీరానికి దగ్గరలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా ఎక్కువ రెయిన్ ఎఫెక్టెడ్ అయిన పరిస్థితి. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం కూడా ఆ 9 జిల్లాల్లో ఎప్పటికప్పుడు సహాయ చర్యలు కొనసాగిస్తుంది. ఇంకా తీరం దాటలేదు తుఫాన్ అనేది. అయితే దాని ప్రభావం ఏపీలో ప్రధానంగా ఇట్లా నెల్లూరు కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు, ఒకవైపు చిత్తూరు, తిరుపతి, కడప జిల్లా వరకు కూడా ఆ ప్రభావం ఎక్కువగా ఉంది. తిరుమలలో అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. నిన్నటి నుంచి కూడా విపరీతమైన వర్షం కురుస్తుంది. మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటి మునిగి పరిస్థితి. ఎందుకంటే గత వారంలో అంతకుముందు వచ్చినటువంటి భారీ వర్షాల కారణంగానే తిరుమలలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహించి ఆ గేట్లన్నీ కూడా ఓపెన్ చేశారు. అలాంటిది ఇప్పుడు మళ్ళా కంటిన్యూగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఈ తుఫాన్ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం వాటర్ అంతా కూడా నీట మునగడం జరిగింది. మరోవైపు భక్తులకు కూడా కాస్త ఇబ్బందులు ఏర్పడ్డాయి. మరోవైపు ఈ చలి తీవ్రత, అదేవిధంగానే ఈ ఈదురుగాలు -డిగ్రీస్ వరకు ఈ ఉష్ణోగ్రత పడిపోయిన నేపథ్యంలో కంటిన్యూ వర్షం కురుస్తున్న నేపథ్యంలో భక్తులు, చిన్నపిల్లలు, ఇట్లా వయోవృద్ధులు, మహిళలు చాలా అవస్థలు పడుతున్నారు. ఘాట్ రోడ్లో కూడా ఇవాళ కూడా హరిణి వద్ద ఘాట్ రోడ్లో, రెండవ ఘాట్ రోడ్లో బండరాళ్ళు కొండలపై నుంచి కూడా జారి పడడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే అదొక ప్రమాదకరమైన పరిస్థితిలో మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు వర్షాలు వచ్చినా తిరుమల ఘాట్ రోడ్లు కాస్త భయం గుప్పిట్లోనే ఉంటాయి. వాహనాలు కూడా భయపడుతూనే తిరుమలకి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరో టీటీడీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అదనపు సిబ్బందిని ఆ సందర్భంగా ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఎక్కడెక్కడ ఈ బండరాళ్ళు, ఈ మట్టి పిల్లలు, లేదంటే చెట్లు విరిగి పడతాయో అక్కడ కూడా సేఫ్టీగా రకరకాల చర్యలు తీసుకుంటూ ఉంటారు. మరి అలాంటి చర్యలు ఇప్పుడు కూడా తీసుకోవడం జరిగింది. ఇక తిరుపతిలో చెప్పాల్సిన అవసరం లేదు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. ఇళ్లలో కూడా వర్షపు నీరు వచ్చేస్తుంది. కొన్ని అండర్ పాస్ బ్రిడ్జెస్ అన్ని కూడా నీటి మునిగిపోవడం జరిగింది. బాలాజీ కాలనీ దగ్గర కావచ్చు, లేదా వెస్ట్ చర్చ్ అక్కడ కావచ్చు. అదేవిధంగానే తిరుచానూరు వెళ్లే సందర్భంగా అక్కడ ఫ్లైఓవర్ దిగిన తర్వాత అక్కడ మార్కెట్ యార్డ్ సమీపంలో భారీగా వాటర్ అంతా కూడా వచ్చి చేరుకోవడం జరిగింది. మరోవైపు ఏదైతే ఈ సహజంగా ఈస్ట్ పోలీస్ స్టేషన్ లేదా బస్ స్టాండ్ సమీపాల్లో కూడా ఈ వాటర్ అంతా కూడా పెద్ద ఎత్తున చేరడం జరిగింది. మరోవైపు శివారు ప్రాంతాల్లో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైతే స్లమ్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉంటాయో ఆ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ కాస్త ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో అక్కడంతా కూడా పెద్ద ఎత్తున ఇళ్లలోకి, గుడిసెల్లోకి ఇదంతా కూడా వాటర్ అంతా పెద్ద ఎత్తున వస్తుందంటూ కూడా అక్కడ ప్రజలు ఇప్పటికే ఫిర్యాదులు చేస్తున్నారు. మొత్తం మీద ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బందులు లేకుండా తిరుపతి కమిషనర్తో పాటు పోలీసులు, అదేవిధంగానే కలెక్టర్ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఇక జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే నియోజకవర్గాల్లో, తిరుపతి నియోజకవర్గాల్లో ఏదైతే సత్యవేడి కానీ, లేదంటే జీడు నెల్లూరు కానీ, లేదంటే శ్రీకాళహస్తి, తొట్టంబేడు ఇలాంటి ప్రాంతాల్లో చాలా రకాలుగా ఈ వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. స్వర్ణముఖి నది కూడా ప్రవహిస్తూ ఉంది కొంచెం మొత్తంలో. మరి ఇలాంటి ప్రాంతాల్లో చాలా జాగ్రత్తలుగా ఉండాలనేది ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ రాత్రి కూడా మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంటుంది. రేపు, ఎల్లుండి వరకు కూడా 2 రోజులు ఎక్కువగా భారీ వర్షాలు కురుస్తాయి. చిత్తూరులో కూడా అక్కడ పలంనేరు కానీ, లేదంటే కుప్పం వరకు కూడా ఈ వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. పొంగునూరు, మదనపల్లి ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా టమాటా రైతులు ఇట్లా రకరకాల పంటలు పండిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా అవస్థలు పడుతున్నారు. మొత్తం నీట మునిగిపోవడం జరిగింది. అవంతా కూడా గత వర్షాలప్పుడే చాలా ఎఫెక్టెడ్గా ఉంటే ఈ వర్షాలకు ఉన్న పంటలు కూడా అన్ని కూడా నీట మునిగిపోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం, మరో 2 రోజుల పాటు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటికి రాకండి అంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం చెప్తుంది. ఇవాళ కూడా మొత్తం అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించి చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ, అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలు ఇట్లా అన్నీ కూడా అంటే సెలవులు కూడా ఇవ్వడం జరిగింది. రేపు వర్షపాతం బట్టి కూడా ఒక నిర్ణయం తీసుకొని, ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్న సమయంలో ఈ మ్యాన్ హోల్స్, డ్రైనేజీలు ఇవన్నీ కూడా అట్లా తుంగి చూస్తూ ఉంటారు. టక్కని అవుట్లో పడి కొట్టుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా పల్లెలు, గ్రామాలు ఇలాంటి చోట్ల అయితే వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటాయి వర్షం తగ్గిన తర్వాత. ఆ సందర్భంగా అంటే వంకలు దాటాలని, లేదంటే ఇట్లా వాగులు ఇవన్నీ దాటాలనే ఉద్దేశంతో, లేదంటే చెరువుల దగ్గర నీళ్లు ఫుల్గా ఉంటాయి కాబట్టి ఆడవి తొంగి చూడడం, లేదంటే ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు. పిల్లలు తెలియదు కాబట్టి ఆ సందర్భంగా ప్రమాదాలు గురయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం కూడా సెలవు ఇవ్వడం జరిగింది ఇవాళ. అయితే రేపు, ఎల్లుండి ఆ పరిస్థితి అంటే వర్షాభావ పరిస్థితిని బట్టి అధికారులు
ఒక నిర్ణయం తీసుకుంటారు. సో మొత్తం మీద వారం అంటే 4, 5 రోజులకు ముందు కురిసినటువంటి అతి భారీ వర్షాలు ఇట్లా అంటే మనం అది కంప్లీట్ అవ్వలేదు. దానికి సంబంధించి సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్న తరుణంలోనే మరోసారి ఈ రకమైనటువంటి భారీ వర్షాలు చాలా మంది ప్రజల్ని చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేశాయని మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఎక్కడ చూసినా కూడా ఈ పంటలు మునిగిపోయిన నేపథ్యంలో మార్కెట్‌లో కూడా విపరీతంగా రేట్లున్నాయి. ఎర్రగడ్డలు 100 నుంచి 120 రూపాయలు పలుకుతా ఉన్నాయి. టమాటాలు గానీ ఇవన్నీ కూడా లేదంటే మిగిలినటువంటి కూరగాయలన్నీ కూడా విపరీతంగా రేట్లు పలుకుతున్నాయి. సో చూద్దాం వర్షం తగ్గిన తర్వాత అధికారులు కొన్ని చర్యలు తీసుకొని వాటిని కూడా కంట్రోల్ తెచ్చే అవకాశం అయితే ఉంటుంది.